ఎప్పటికప్పుడు రూపం మారుతున్న లక్ష్యం మారట్లేదు. అంతిమ లక్ష్యం ఆలయాలపైన దాడులే. శబరిమల నుండి ధర్మస్థల దాకా టార్గెట్ హిందూ ఓన్లీ. భారతదేశ చరిత్రలో శతాబ్దాలుగా మారని ఒక నైజం ఉంది. దేశంపైకి ఎవడు దండెత్తి వచ్చినా వాడు మొదటగా చేసే దాడి ఆలయంపైనే మొదలవుతుంది. ఇప్పుడేమో కానీ ఒకప్పుడు అన్నిటికీ మూలం అదే. విద్యకి, సంస్కృతికి, వైద్యానికి, అన్నిటికీ. ముస్లిం దురాక్రమణలో మొదటి కత్తివేటు ఆలయ గోపురంపైన పడింది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బ్రిటిష్ పాలనలో మిషనరీలు సైతం ఆలయ సంస్కృతిని దెబ్బతీశారు విద్య పేరిట. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దాడులు ఆగలేదు అదే విద్య పేరిట. కానీ రూపాన్ని మాత్రం మార్చుకొని ఈసారి హిందూ సంప్రదాయాలపై, సెంటిమెంట్లపై దాడి మొదలుపెట్టారు. ముస్లిం దురాక్రమణలో సోమనాథం, కాశీ విశ్వనాథ్, మధుర కృష్ణ మందిరం, హంపి విరూపాక్ష ఆలయం ఇవన్నీ ఆయా పాలకుల బలిపీఠాలుగా మారాయి. ఆలయం కూర్చడం అంటే కేవలం రాళ్లు కూల్చడం కాదు, హిందూ సమాజం గుండెపై గొడ్డలి వేటు దెబ్బ లాంటిది అది, అలా చెప్పొచ్చు. బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్లు ఆలయాల్ని కూల్చలేదు, కానీ ఆలయ శక్తిని, ఆలయ కేంద్రంగా ఉన్న హిందూ సంఘటిత ఐక్యతను బలహీనపరిచే చతురతను చూపారు. ఆలయాలను తమ గుప్పెట్లోకి తీసుకుని ఆదాయాన్ని కొల్లగొట్టారు. ఇంకా ఆ సంప్రదాయం దేవాదాయ శాఖల రూపంలో కొనసాగుతూనే ఉంది. మిషనరీల సహకారంతో హిందూ ఆచారాలపై దూషణలు, మతమార్పిడి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. సామాజిక సంస్కరణల పేరుతో ఆచారాలపై ప్రశ్నలు లేవనెత్తి భక్తి ఆధారిత సమాజాన్ని సందేహాల బాట పట్టించారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఇంకా రూపం మారింది హిందువులపై దాడిలో. స్వతంత్ర భారతదేశంలో ఆలయాల్ని కూల్చే దాడులు ఆగిపోయాయి. మరో రకమైన యుద్ధం మొదలైంది. కోర్టుల తీర్పులు, వామపక్ష నాస్తిక వాదనలు, హక్కుల ఉద్యమాలు ఇవన్నీ కూడా సంప్రదాయాలపై దాడులు చేస్తూ ఉన్నాయి. శబరిమలలో మహిళల ప్రవేశం నుండి శనిసింగనాపూర్లో సంప్రదాయ ఆచారాలపై విరోధం, ధర్మస్థలలో ఆలయ వైభవం తగ్గించి భక్తి, ఆర్థిక వ్యవహారాలపై దూషణలు ఇవన్నీ దాడుల యొక్క కొత్త రూపాలుగా మనం చూడొచ్చు. ఈసారి దాడి చేసే ఆయుధం మాత్రం కత్తి కాదు. న్యాయస్థానం తీర్పులు, నాస్తిక ప్రచారాలు, సామాజిక సమానత్వం పేరుతో భావోద్వేగ దాడులు. లక్ష్యం ఒకటే, హిందూ సమాజాన్ని తన మూలాల నుంచి వేరు చేయటం, ఆలయ శక్తిని ధ్వంసం చేయటం, ఆలయాల ప్రాముఖ్యతను నాశనం చేయటం. భారతీయ ఆలయాలు కేవలం పూజా స్థలాలు కాదు, అవి ఆధ్యాత్మిక శక్తి, ఆర్థిక వనరులు, విద్య, సామాజిక బంధం, సాంస్కృతిక స్వరూపం అన్నీ కలగలిసిన కేంద్రాలు. అందుకే ప్రతి దాడి మొదట ఆలయంపైనే జరిగింది. మొఘల్స్ కూల్చారు, బ్రిటిషర్లు బలహీనపరిచారు. స్వాతంత్ర్యం తర్వాత సోకాల్డ్ వాదులు, నాస్తికవాదులు సెంటిమెంట్లపై దాడి చేస్తూనే ఉన్నారు. రూపం మారినా లక్ష్యం మాత్రం స్పష్టంగానే ఉంది కదా. హిందూ సమాజాన్ని తన మూలాల నుంచి వేరు చేయడం ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. హిందువులు మాత్రం మొద్దు నిద్రలో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు.